హాయ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం సెర్చింగ్ టెక్నిక్స్ 2 టైప్స్ చెప్పుకున్నాం. లీనియర్ కాన్సెప్ట్ అంటే ఏంటి, లీనియర్ సెర్చ్ అంటే ఏంటి, నెక్స్ట్ విత్ ఎగ్జాంపుల్తో తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ బైనరీ సెర్చ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్ ఇన్ జావా లాంగ్వేజ్లో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో బైనరీ సెర్చ్ అంటే ఏంటి, మనం లీనియర్ సెర్చ్లోనైతే వెరీ స్మాల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనం ఒక ఎలిమెంట్ని ఫౌండ్ చేయాలి అంటే లీనియర్ సెర్చ్ని మనం చూజ్ చేసుకుంటాం, అన్సార్టెడ్ లిస్ట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ బైనరీ సెర్చ్ అంటే మనకి ఫస్ట్ రూల్ ఏంటి, సార్టెడ్ ఎరేస్ ఆర్ సార్టెడ్ ఎలిమెంట్స్. సో సార్టెడ్ ఎలిమెంట్స్ ఉన్న ఎలిమెంట్స్నే మనం బైనరీ సెర్చ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా సార్టెడ్ అంటే ఒక ఆర్డర్ వైజ్లో ఉంటే అప్పుడు మనం బైనరీ సెర్చ్ అనే దానికి యూజ్ చేస్తాం. సో బైనరీ సెర్చ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నుండి మిడిల్ ఎలిమెంట్ చూజ్ చేసుకుంటాం. మిడిల్ ఎలిమెంట్ మనం సెట్ చేసిన ఎలిమెంట్కి మిడిల్ ఎలిమెంట్కి సేమ్ అయితే మనం మిడిల్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తాం. ఇన్ కేస్ మిడిల్ ఎలిమెంట్కి సేమ్ కాకపోతే మనకి మిడిల్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే నెంబర్ అనేది లెఫ్ట్ సైడ్, ఎక్కువ ఉంటే రైట్ సైడ్ని సెట్ చేస్తాం. సో ఈ టెక్నిక్లో ఇప్పుడు మనం దీని యొక్క ఫార్ములా విత్ జావా లాంగ్వేజ్లో బైనరీ సెర్చ్ యొక్క ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ముందు షార్టెడ్ లిస్ట్ అయి ఉండాలి కదా. సో ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50 ఈ ఆర్డర్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఉండేటప్పుడు ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మనం స్కాన్ చేయాలి ఫస్ట్. సో అందుకోసం ఇక్కడ మనకి ప్రోగ్రామ్ చూడండి, ఇంపోర్ట్ java.util. ఎందుకు రాసామంటే java.util ప్యాకేజ్లోనే స్కానర్ ఉంటుంది. సో అందుకోసం స్కానర్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇంపోర్ట్ java.util.scanner అని. నెక్స్ట్ క్లాస్ క్రియేషన్ చేయాలి కాబట్టి క్లాస్ మన కాన్సెప్ట్ నేమ్ బైనరీ సెర్చ్ ఇచ్చాం క్లాస్ నేమ్ని. నెక్స్ట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. సో స్కానర్కి ఒక వేరియబుల్ ఇచ్చాం ఎస్ అని. సో మన ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని ఎస్లో స్టోర్ చేయడానికి న్యూ స్కానర్ system.in. సో యూజర్ నుండి ఇచ్చిన ఇన్పుట్ త్రూ కీబోర్డ్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ని యాక్సెస్ చేయడానికి system.in. నెక్స్ట్ సమ్ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయాలి కదా. సో అందుకోసం ఇంటీజర్ టైప్ కాబట్టి ఇచ్చినవన్నీ. నెక్స్ట్ ఫస్ట్ ఎరే ఇండెక్స్ కోసం సైజు, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయాలి అంటే దాని యొక్క సైజ్ ఇవ్వాలి కదా. సో దానికోసం సైజ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ సెర్చ్ ఎలిమెంట్ కోసం ఇక్కడ కీ అనే వేరియబుల్ తీసుకున్నాను, అంటే సెర్చ్ ఎలిమెంట్ ఇక్కడ కీగా తీసుకున్నాను. నెక్స్ట్ లూపింగ్ ఇక్కడ రన్ అవుతుంది కాబట్టి ఇంటూ ఐ జే కూడా తీసుకున్నాను. సో జే లేదు, ఐ ఒకటే తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలిమెంట్ అనేది ప్రింట్ చేయాలి. సో మనం ఎంటర్ చేయాలి. సో దానికోసం ఒక టెక్స్ట్ అనేది మనకు ప్రింట్ అవ్వడం కోసం ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్, మనం ఇచ్చిన లిస్టు యొక్క సైజుని మనం ఎంటర్ చేయడం కోసం. సో ఇక్కడ ప్రింట్ లైన్ system.out.println, ఓకేనా. ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది లిస్ట్ యొక్క సైజుని మనం ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ఎస్లో యాక్సెస్ చేయాలి కాబట్టి సైజ్ s.next ఇంటూ రాసాం. నెక్స్ట్ ఎరే క్రియేషన్ ఇంటూ ఏ న్యూ ఇంట్ సైజ్, ఎరే క్రియేషన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ టెక్నిక్ యూజ్ చేయాలి అంటే సార్టెడ్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి ఎంటర్ సార్టెడ్ ఎలిమెంట్ అని ఒక టెక్స్ట్ని ప్రింట్ చేశాను. సో నార్మల్ ఎలిమెంట్ చేయొచ్చు అంటే డౌట్ రావచ్చు మీకు. సో నార్మల్ ఎలిమెంట్ కూడా మనం బబుల్ సార్ట్ టెక్నిక్ యూజ్ చేసి సార్ట్ చేసి మనం బైనరీ సెర్చ్ ప్రాసెస్ని చేయొచ్చు. సో అందుకోసం డైరెక్ట్గా ఇక్కడ నేను లెంతీ అవుతుంది కాబట్టి వీడియో సార్టెడ్ ఎలిమెంట్స్ని డైరెక్ట్గా తీసుకుంటున్నాను. system.out.println ఎంటర్ సార్టెడ్ ఎలిమెంట్స్. సో సార్టెడ్ ఎలిమెంట్స్ని మనం బైనరీ సెర్చ్ టెక్నిక్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మనం ఎరేలో స్టోర్ చేయాలి కదా. సో అందుకోసం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ యూజ్ అవుతుంది కాబట్టి ఫర్ లూప్ తీసుకున్నాం. సో ఇనీషియల్గా ఐ 0 తీసుకున్నాం. ఎప్పుడైనా ఎరే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇనీషియల్గా 0 తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుందాం. లిస్ట్ యొక్క సైజ్ అనేది 5. సో ఇక్కడ 5తో కంపేర్ చేస్తుంది ఈచ్ అండ్ ఇండెక్స్ పొజిషన్. సో చేసి కండిషన్ ట్రూ అయితే మనకి లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఏ ఆఫ్ ఐ అంటే ఇక్కడ ఐ ఇండెక్స్ యొక్క పొజిషన్. సో అందులో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అనేది 1 by 1 ఇక్కడ స్టోర్ చేస్తుంది, ఓకేనా. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా లీనియర్ సెర్చ్, ఆ ప్రాసెసే. సో ఇక్కడ ఎరే ఇండెక్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కదా, 0, 1,
2 3 4. సో ఇనీషియల్గా ఫస్ట్ మనం 0 తీసుకున్నాం. సో 0 సైజ్ ఎంత మనం 5 తీసుకున్నాం. 0 లెస్ దెన్ 5. సో కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇచ్చిన ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అయితే ఆ 0 పొజిషన్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ I ఇంక్రిమెంట్ అవుతుంది, I 1 అవుతుంది. సో కండిషన్ చెక్ చేస్తుంది, I లెస్ దెన్ 5. సో 1 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్ ఏంటి 1 పొజిషన్లో నెక్స్ట్ ఎలిమెంట్ మనం ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో ఎలిమెంట్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ I ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అవుతుంది. 2 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ పొజిషన్కి మూవ్ అవుతుంది, ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ I ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది. సో 3లో మనం ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం, ఆ పొజిషన్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ I ఇంక్రిమెంట్ అవుతుంది, 4 అవుతుంది. 4 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆ పొజిషన్లో మనం ఎంటర్ చేసిన ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అవుతుంది, 4 5 అవుతుంది. 5 లెస్ దెన్ 5 సో కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి లూప్ నుండి టెర్మినేట్ అవుతాం. సో ఇప్పుడు మనం ఎరేలో నెంబర్ స్టోర్ చేసాం. స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఏంటి సెర్చ్ ఎలిమెంట్, ఇక్కడ ఉన్న లిస్ట్లో నుండి మన సెర్చ్ ఎలిమెంట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో చెక్ చేయడానికి ఒక ఎలిమెంట్ ఉండాలి కదా, సో అందుకోసం ఇక్కడ ఒక ఎలిమెంట్ని ఎంటర్ చేయమని ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి system.out.println ఎంటర్ కీ ఎలిమెంట్ అంటే దట్ మీన్స్ సెర్చ్ ఎలిమెంట్. నెక్స్ట్ సో ఆ ఎలిమెంట్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో కూడా కీ ఎలిమెంట్ ఉందా లేదో సెట్ చేస్తాం. సో కీ ఈజ్ ఈక్వల్ టు s.next ఇంటూ. ఇప్పుడు మనకు ఒక ఇనీషియల్గా మనం ఇక్కడ కొన్ని వేరియబుల్స్ మాత్రం డిక్లేర్ చేసాం. సో కొన్ని డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇంట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఇనీషియల్గా ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఇక్కడ మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వేరియబుల్లో 0, లాస్ట్ వేరియబుల్ సైజ్ -1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరియా ఇండెక్స్ ఫస్ట్ ఎప్పుడు 0 ఉంటుంది కదా, లాస్ట్ ఎలిమెంట్ మన సైజ్ ఎంత 5 - 1 4. సో అందుకోసం ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ యొక్క పొజిషన్స్. నెక్స్ట్ ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రోగ్రాంలో అర్థమవుతుంది నెక్స్ట్ ఫర్దర్గా ఇది. ఇప్పుడు ఏంటి వైల్ లూప్ యూజ్ చేస్తాం, లూపింగ్ అనేది కంటిన్యూ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ వైల్ కండిషన్ ఏంటి ఫస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లాస్ట్ వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ ఎప్పుడు లాస్ట్ వాల్యూ కన్నా చిన్నది అవ్వాలి లేదంటే ఈక్వల్గా ఉండాలి. అలాంటప్పుడే మన కండిషన్ అనేది ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మిడ్ వాల్యూ మన బైనరీ సెర్చ్లో ఏం చేస్తాం, సెర్చ్ వాల్యూ ఎప్పుడు మిడ్ వాల్యూతోని కంపేర్ చేస్తాం కాబట్టి ఇంట్ మిడ్ వాల్యూ ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే లాస్ట్ వాల్యూ ప్లస్ ఫస్ట్ వాల్యూ బై 2. సో లాస్ట్ పొజిషన్ అంటే లాస్ట్ పొజిషన్ ఏంటుంది ఎలాగైనా రాయొచ్చు, లేదంటే ఫస్ట్ వాల్యూ ప్లస్ లాస్ట్ వాల్యూ. సో ఫస్ట్ పొజిషన్ 0, లాస్ట్ పొజిషన్ ఏంటుంది 4 ఉంది. సో 4/2. సో ఇక్కడ 2 వచ్చింది. సో మిడ్ వాల్యూ 2 పొజిషన్లో ఉన్న వాల్యూ అవుతుంది. సో అలాగే ఇక్కడ కంపేర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు కీ అంటే మిడ్ వాల్యూ ఎప్పుడైనా కీ వాల్యూ అంటే మనం సెట్ చేసిన ఎలిమెంటు సో ఈక్వల్ అయినట్టు అయితే మనకు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు ఒక టెక్స్ట్ మనకు ఇవ్వాలి కాబట్టి system.out.println ద ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఎట్ ది ఇండెక్స్ పొజిషన్. సో మనం సెట్ చేసిన ఎలిమెంట్ అనేది మిడ్ వాల్యూతో ఈక్వల్గా ఉంటే ఆ ఎలిమెంట్ని ఆ పొజిషన్ని మనకి ప్రింట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి కంపేర్ చేసిన ఎలిమెంట్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టు, అందుకోసం బ్రేక్. నెక్స్ట్ సో ఇన్ కేస్ మిడ్ వాల్యూతో మనకి సెట్ చేసిన ఎలిమెంట్ అనేది ఈక్వల్ కానప్పుడు ఎల్స్ ఇఫ్ కండిషన్ ఇంకో కండిషన్ ఇచ్చాము ఇక్కడ. ఏంటి ఆ కండిషన్, ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ గ్రేటర్ దెన్ కీ. సో ఇచ్చిన వాల్యూ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 20 30 40 50 ఉంది. సో కీ వాల్యూ ఇక్కడ నాకు 20 తీసుకున్నాం. సో మిడ్ వాల్యూ ఇక్కడ 30 ఉంది. సో ఇప్పుడు ఏంటి కీ వాల్యూ కన్నా మిడ్ వాల్యూ ఎక్కువైంది అనుకోండి. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఇప్పుడు మనం లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ అవుతుంది, మిడిల్ వాల్యూ ఇక్కడ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏంటి ఇది లాస్ట్, ఇది ఫస్ట్, ఇది మిడిల్ వాల్యూ కదా. ఇప్పుడు లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1. సో ఎప్పుడైతే మనం సెట్ చేసిన ఎలిమెంట్ మిడ్ వాల్యూ కన్నా తక్కువ అయ్యిందో అప్పుడు మనకి ఏంటవుతుందంటే లాస్ట్ ఎలిమెంట్ ఈ
సారీ, ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది లాస్ట్ ఎలిమెంట్ కదా. ఈ లాస్ట్ ఎలిమెంట్ అనేది మనకి మిడ్ మైనస్ 1 అంటే ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఇది మిడ్ మైనస్ 1 ఈ పొజిషన్, ఓకేనా. ఈ పొజిషన్ మిడ్ మైనస్ 1 అవుతుంది. సో ఇంకా దీంతో మనకి ఇంకా సంబంధం లేదు. ఈ ఎలిమెంట్స్ని మనం సెట్ చేస్తాం, మన సెట్ చేసిన ఎలిమెంట్ ఉందా లేదని. ఇన్ కేస్ మనం సెట్ చేసిన ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ అయ్యింది అనుకోండి, మిడ్ వాల్యూ కన్నా గ్రేటర్ దెన్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ పొజిషన్ అనేది ఇక్కడ మిడ్ ప్లస్ 1 ఇది ఫస్ట్ అవుతుంది, ఇది లాస్ట్ అవుతుంది. సో అప్పుడు దీంతో మనకి ఇంకా సంబంధం ఉండదు. ఇక్కడ మిడ్ వాల్యూకి రైట్ సైడ్ ఉన్న వాల్యూతో మనం కంపేర్ చేస్తాం. సో అర్థమైందా? ఒకవేళ డౌట్ ఉంటే ప్లేబ్యాక్ చేయండి, అర్థమవుతుంది. నెక్స్ట్, సో సింపుల్గా చెప్పాలి అంటే మిడ్ వాల్యూ ఎప్పుడు మనకి ఇది సార్టెడ్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి మిడ్కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు స్మాల్ వాల్యూస్ ఉంటుంది, నెక్స్ట్ రైట్ సైడ్ ఎప్పుడు లార్జ్ వాల్యూస్ ఉంటుంది. సో కండిషన్ బేస్ చేసుకొని మనం ప్లేస్ అనేది ఇక్కడ ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. కానీ మిడ్ వాల్యూ అనేది సెర్చ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే రైట్ సైడు, సో సెర్చ్ వాల్యూ తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్, సో ఇన్ కేసు మనం ఫైండ్ అవుట్ చేసిన ఈ కేసెస్ ఏమీ కాకుండా సపోజ్ సమ్ సిచ్యువేషన్లో మనం ఇచ్చిన లిస్ట్లోని సెట్ చేసిన ఎలిమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 60 తీసుకుందాం. సో ఇక్కడ లిస్ట్లో లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి కదా. సో దానికోసం ఇఫ్ ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఫస్ట్ గ్రేటర్ దెన్ లాస్ట్. సో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషన్ ఫౌండ్ అంటే ఇక్కడ ఏ కండిషన్లో కూడా మనకి ఫౌండ్ అవ్వలేదు మనం సెట్ చేసిన ఎలిమెంట్. నెక్స్ట్ ఫస్ట్ గ్రేటర్ దెన్ లాస్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు ఎక్కువ అంటే 20 ఉంది. సో లాస్ట్ ఎలిమెంట్ -1లో తీసుకున్నాం. సో నెగిటివ్ వాల్యూస్ ఉన్నా ఇన్ కేస్ నెక్స్ట్ వాల్యూస్ అనేది ఎప్పుడైనా ఫస్ట్ కన్నా లాస్ట్ వాల్యూస్ ఎక్కువ ఉండాలి. సో కండిషన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చిందని అర్థం. సో ఎలాంటి సిచ్యువేషన్లో మనకి ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవుతుంది కాబట్టి మనకు ఒక టెక్స్ట్ system.out.println ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని మెసేజ్ ప్రింట్ అవ్వాలి. సో ఇది బైనరీ సెర్చ్ యొక్క ప్రోగ్రామ్ ఇన్ జావా లాంగ్వేజ్లో. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.